ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతి ఏటా వాన కరుణిస్తున్నాడని, దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలని నిండుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు ప్రాజెక్టు ఇటీవల కురిసిన వరద నీటికి నిండిపై మత్తడి దూకుతుండటంతో ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించుకుని టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ, మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అసమర్థత వల్లే 9th ప్యాకేజ్ పనులు ఆగిపోయి ఈ ప్రాంత రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ ఒలకబోసి అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో 9th ప్యాకేజీ పనులను పూర్తి చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని, హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఎగువ మానేరు ప్రాజెక్టు నిండడం వల్ల గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల ఆయాకట్టు రైతులతో పాటు తాము కూడా సంతోషపడుతున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను పక్షపాతం లేకుండా సబండ వర్గాల ప్రజలకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలకు కూడా వర్తింపజేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రాజెక్టును సందర్శించిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌసుబాయ్, కొమిడిశెట్టి తిరుపతి పటేల్, ఏఎంసీ ప్రెసిడెంట్ గుండాటి రామరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ రవీందర్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి, మొండె శ్రీనివాస్ యాదవ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్ మానేరును సందర్శించారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో గత పూర్వీకులు నిర్మించినటువంటి ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఆ వరుణదేవుడు కరుణించడం వల్ల ఈ ఎగువ మానేరు పూర్తిగా నిండి ఈరోజు ఉదయం నుంచి అలుగుపారుండే శుభ సందర్భంగా ఈరోజు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మాటి నరసన్న గారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గౌస్బాయ్ గారు, తిరుపతి గారు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలరెడ్డి గారు, అందరి నాయకులతో కలిసి ఈరోజు ఎగువ మానేరు సందర్శించి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆయాకట్టు కింద ఉన్నటువంటి దాదాపు 4 మండలాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఈ ఎగువ మానేరు నిండినటువంటి శుభ సందర్భం వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా వర్ణదేవుడు కూడా ప్రతి ఏటా కరుణిస్తూ మరి పంటలకు ఎటువంటి ధోకా లేకుండా, మరి ముఖ్యంగా గతంలో ఎట్లా ఉంటుందంటే కేవలం వర్షాకాలానికే పంట అయ్యేటువంటి పరిస్థితి లోపల ఈ గత 2 సంవత్సరాల నుంచి ఆ వరుణదేవుడు కూడా మధ్యకాలం అటు వర్షాకాలానికి ఇటు రాబోయేటువంటి రబీకాలం రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు అన్ని చెరువులు, కుంటలు, ఎగువ మానేరు ఇవాళ నిండి మరి రానువంటి పంట కూడా అవకాశం వచ్చే విధంగా, ఉపయోగపడే విధంగా నీళ్లు రావడం నిజంగా ఆ దేవునికి కూడా మేమందరం కూడా పూజలు నిర్వహించడం జరిగింది. మేము వచ్చేసరికి అదివరకు 1 గంట ముందు నుంచే అలుగు స్టార్ట్ అయింది. కాబట్టి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. అయ్యో, ఆ 9వ ప్యాకేజీ నుంచి నింపుడు మనకు లేకపాయే, ఆ కేటీఆర్ 15 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు, 10 సంవత్సరాలు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది, ఒక మంత్రిగా పనిచేసిండు. అయినా మనము ఒక సమితి తల్లి ప్రేమగా చూసింది కాబట్టి చాలా ఇబ్బందిగా ఉన్న రైతులకు సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, బాధ ఏం లేదు. మొన్ననే యాసంగి నీళ్లు కూడా ఇడవడం జరిగింది. అక్కపల్లి, అల్మాష్పూరు, రాజన్నపేట, ముండారం, కాకురుపల్లి ఈ విలేజ్లకు మినిమం ఒక 3500 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. అప్పుడు లేకుంటే పంటలన్నీ నిండిపోవు. మన ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న, అదేవిధంగా ఆది సీనన్న, ప్రభుత్వ విప్పు వాళ్ళ చొరవతోటి రైతులందరినీ కాపాడడం జరిగింది. ఇప్పుడు 9వ ప్యాకేజీ నుంచి కూడా రేపు మనకు కాబోయే రోజుల్లో నీళ్లు వచ్చే అవకాశం కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఎలాంటి ఈ ఆయకట్టు కింద ఉన్న గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగెలపల్లి, సిరిసిల్ల ఈ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. గతంలోపట చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి అప్పటి కేటీఆర్, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే 9వ ప్యాకేజీని పూర్తిగా పక్కకు పెట్టి నర్మాలకు ఎలాంటి కూడా మీరు ప్రయోజనకరమైనటువంటి విషయం ఒక్కటి కూడా మీరు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. కానీ మా కాంగ్రెస్ పార్టీ దివంగత రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల కాలం ఏ విధంగా అయిందో, ఇప్పుడు ప్రస్తుతం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కాలం లోపల కూడా పూర్తి స్థాయి లోపల ఈ విధంగా పంటలు పండడం కానీ, చెరువులు నింపడం కానీ, ప్రాజెక్టులు నింపడం కానీ
ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా అటు నాగార్జున సాగర్ అయితే ఇటు శ్రీశైలం అయితే ఎల్లంపల్లి అయితే శ్రీరామ్ సాగర్ అయితే ప్రతి మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లాగా తలపిస్తున్నాయి. కొద్ది రోజుల లోపల సింగసముద్రం కూడా నిండి మా రైతులకు కూడా అక్కడికి కూడా ఆనందకరమైనటువంటి విషయం త్వరలోపటిని తెలియజేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా ఇది ప్రత్యక్షంగా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలకు ప్రత్యక్షంగా నీటిని అందించడం జరుగుతుంది. పరోక్షంగా సిరిసిల్ల, తంగలపల్లి అక్కడి వరకు కూడా ఈ వాటరు పోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు గంగమ్మ తల్లికి అందరం కూడా ప్రత్యేకంగా పూజలు చేసి ఈరోజు కొబ్బరికాయలు కూడా సమర్పించుకోవడం జరిగింది. రైతులందరూ కూడా చాలా సంతోషంతో ఈరోజు ఉన్నారు. యూరియా దొరుకుతలేదు, లేకపోతే అది దొరుకుతలేదు, ఇది దొరుకుతలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడన్నా కానీ ఒక సాగు వెతుకోవాలి, వాళ్ళకి ఏం దొరుకుతలేదు. ఇప్పుడు రైతులు అటు సంతోషంగా ఉన్నారు. పండించినటువంటి ప్రతి గింజ కొన్నాం, వాళ్ళకు డబ్బులు వేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి అంశాన్ని తిరగబట్టుకొని దాన్ని ఇది చేయాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తుండ్రు. ఆ భగవంతుని దయ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. ఇది ప్రజాపాలన, ప్రజలకు సంబంధించినటువంటి పాలన. ఎల్లారెడ్డిపేట మండల ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ